హాయ్ హలో నమస్తే సుమన్ టీవీ స్వాగతం. ప్రస్తుతం మనం రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం చక్రంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నాం. కానీ ఇక్కడికి రావాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది ఏంటి అనేది విషయాలు మనము పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తిరుపాల్ అనే వ్యక్తి మద్యం సేవించి రావడం, అలాగే చిన్నపిల్లలతో అసభ్యంకరంగా ప్రవర్తించడం అనేటువంటి కొన్ని విషయాలు మనకు ఇక్కడ తెలియవచ్చింది. అంతేకాకుండా అతను మద్యం సేవించి స్కూల్కి వచ్చి బెంచుల పైన పనుకొని పిల్లలకు కేటాయించినటువంటి బెంచులను కూర్చోకుండా వాళ్ళ కిందకు దొబ్బేసి అంటే కూర్చోబెట్టేసి అతను దాంట్లో పనుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది పిల్లలు మనకైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి పరిశీలించిన పిమ్మట మన సుమన్ టీవీకి చిక్కినటువంటి ఆధారాల్లో అతను ఇక్కడే పనుకోవడం కూడా మనం వీడియో ద్వారా చూద్దాం. అలాగే అతని ప్లేస్లో అంటే తిరుపాలు ప్లేస్లో ఇంకొక వ్యక్తి వచ్చి ఇక్కడ పిల్లలకి చదువు చెప్పడం, అతను కూడా అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది కూడా మనకు విస్తుపోయే నిజాలు మనకు ఇక్కడ విన్నాం. అవి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏం చెప్తారు ఏంటి అసలు ఏ రకంగా ఆ చిన్న పిల్లలు అభశుభం తెలియని చిన్న పిల్లలకు కూడా ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు, ఇటువంటి అకృత్యాలకు పాల్పడేటువంటి ఇటువంటి కీచక ఉపాధ్యాయులు అంటారు లేకపోతే ఇంకోటి అంటారో తెలియదు. కానీ మొత్తానికైతే ఇటువంటి టీచర్లని ఇటువంటి జరగకుండా కఠినంగా శిక్షించాలని ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా కోరుతున్నారు. కాబట్టి ఆ విద్యార్థులను అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పు నాన్న, అసలు ఏం జరిగింది? ఒక అదే మీరు అంటారు కదా ఎట్లా ఈ విధంగా జరిగింది సార్ అని, అది ఏ విధంగా జరిగింది ఏంటి అసలు అసలు ఆ పరిస్థితి ఎలా వచ్చిందమ్మా? నా పేరు సుస్మిత సార్, 3rd క్లాస్ సార్. మా సార్ పేరు రవి త్రిపాల్ సార్. ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నాడు సార్. అది నడుము చేతులు పెట్టడం జడ్జ్ చేస్తున్నాడు సార్. ఇదే లాస్ట్ ఛాన్స్ వాళ్ళ దొరకదు వచ్చి ఇంకా ఎవరు మా మాట అనేది రవి సార్ సార్. అన్ని తల్లికి నేను మళ్ళీ బయటకు వచ్చేసినాను సార్. భయపడి మా లాస్ట్ సైడ్ చెప్పినా సార్. ఆ పాప ఏమైందంటే మేడం చెప్పు అంటే మేడం చెప్పినాను సార్. ఆ తర్వాత ఆ పాపను కూడా టచ్ చేసినాడు సార్. ఇక్కడ నడుము చేయి పెట్టినాడు సార్. అంతే సార్. మీ అమ్మ మీ నాయనకి చెప్పావమ్మా? చెప్పలా సార్. ఏమన్నారు? అది నిన్న వచ్చినారు సార్. వచ్చి మేడంతో మాట్లాడినారు సార్. అతను ఏమన్నా? అతను రాలా సార్. అప్పటి నుంచి రాలా స్కూల్ కాడికి. ఓకే ఓకే. అతను ఎవరు వాలంటీరా రవి అని అతను? అవును సార్. వాలంటీర్ అంటే తిరుపాలు సారు తోడుకొచ్చి అతను పెట్టించాడా? అవును సార్. క్లాస్ వచ్చి 4th క్లాస్. సార్ వచ్చి అందరినీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియకన్నా అందరినీ తాగుతున్నాడు సార్. అందరినీ కొడుతున్నాడు సార్. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీకు ఎలా తెలుసు సార్? ఆ సార్ వచ్చి అందరినీ కొడుతున్నాడు తిడుతున్నాడు సార్. ఇంటర్వెల్లో ఒక అమ్మాయిని మేమంతా బయటకు వచ్చేస్తుంటే అమ్మాయి ఒకటే ఉండింది సార్ లోపల. ఎవరో చెప్పినారు సార్ నాకు. అందుకు అమ్మాయి వచ్చి చెప్పింది సార్ నాకు. ఏమని చెప్పింది? అమ్మాయిని ఇట్లా చేస్తున్నారని చెప్పినారు సార్. అంటే ఎక్కడ పట్టుకోవడం జరిగిందంటావు? ఇక్కడ నడుము దగ్గర. ఎవరుమా? ఏ సారు? రవి సార్ సార్. ఇప్పుడు తిరుపతి సార్ ఏం చేస్తా ఉన్నాడు స్కూల్లో? రవి సార్ తాగేసి వచ్చి పనుకుంటున్నాడు సార్. స్కూల్లోనే పడుకుంటాడు తాగొచ్చి? అవును సార్. మరి మీరు చెప్పారు బెంచ్లు మామూలు కింద తోలేసి పనుకుంటాడని, నిజమేనా? నిజమే సార్. ఎట్లా మిమ్మల్ని ఏం చేస్తాడు? మిమ్మల్ని కింద కూర్చోమని ఆయన మాత్రం బెంచ్ల మీద పడుకుంటాడా ఫుల్గా తాగి? పేరు నరసింహులు. తిరుపతి సార్ వచ్చి పంపుకున్నాడు. మమ్మల్ని అందరం కొట్టి ఆడపిల్లలని ఏర్పిస్తూ ఉంటాడు. మళ్ళీ రవి సార్ వచ్చి ఆడపిల్లలని ఎక్కడంటే అక్కడ బ్యాట్ చెట్ చేసి ఆయన ఆన్ చేసుకుని అక్కడ
డెస్క్ కింద మా అమ్మ డెస్క్ కింద కూర్చొనిడు డెస్క్ కింద కూర్చోబెట్టి ఆయన పైన కూర్చుంటాడు. కూర్చుంటే మళ్ళీ పెద్ద కట్టుతో ఎట్టంటే అటు కొడతాడు మమ్మల్ని. కన్ను మీద తల మీద ఎక్కడంటే అక్కడ కొడతాడు. మళ్ళీ ఏమన్నా అంటే మీ అమ్మ పిలుచుకురా నాకేం భయం అంటాడు సార్. ఎవరు అనేది? ఆయన సార్. ఆయన అంటే ట్రిపుల్ ఆర్ సార్. తిరుమల సార్. మళ్ళీ కొట్టేది ఆడపిల్లల్ని మళ్ళీ ఎక్కడానికి టచ్ చేస్తారు సార్. ఇంకొక ఆయన వచ్చి నా దగ్గర బొగ్గులు రాయని అంటాడు సార్. ఎవరు ఇంకొక ఆయన? రవి సార్. మేము ఎంఐసీ చేసాం. దానికి తగిన వివరణ వస్తున్న తర్వాత డిఓ సార్కి రెఫర్ చేస్తాం. ఏమి అతని పైన వచ్చిన అభియోగాలు అయితే వస్తామేనంటారా? ఏమో మేము చూడలే కదా సార్. అంటే మీరు విచారణ చేయలేదా పిల్లల్ని? మీరు వచ్చాము మేము ముందుకు అడుగుతాం. మీరు కూడా అడుగుతున్నారు. మేము అడుగుతున్నాం సార్. మీరేం అడుగుతున్నారు అనేది అడుగుతున్నారు. అడిగాను అన్ని ఏమన్నారు? చెప్తున్నారు ఈ విధంగా జరిగిందని. పిల్లలు విచారించారు సార్ మీరు? చేశాను సార్. అంటే ఇప్పుడు మేము విచారించింది మీరు విచారించింది వాస్తవమేనా? అది మనం చూడలే కదా సార్. అంటే చేసింది చూడలేదంటారు? మేము మన దృష్టికి వచ్చింది ఇప్పుడు. దానిపై తగిన చర్యలు తీసుకుంటాం. ఓకే సార్. నా పేరు రామకృష్ణ సార్. తర్వాత ఈ ఎంపీపీఎస్ చక్రంపేట పెనమల మండలం తిరుపతి జిల్లా చక్రంపేట ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ సార్. తర్వాత నేను 2025 జూన్ 12 స్కూల్లో చేరాను సార్. తర్వాత నా విధులు బాధ్యతలు నిర్వహించుకుంటున్నాను. ఇక్కడ స్టాఫ్ 3 ఉన్నాం సార్. ప్రమీల మేడం సెకండ్ అసిస్టెంటు, పాలతొట్టి తిరుపాలు ఫస్ట్ అసిస్టెంటు. అతనికి డ్యూటీస్కు రెస్పాన్సిబుల్ ఫీల్ కాకుండా ఇర్రెగ్యులర్గా వస్తారు సార్. ఆయన క్లాసులో పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారని పిల్లలు వచ్చి నాకు చెప్పాలి. వాళ్ళ అమ్మ నాయన పోయి చెప్పారు సార్. వాళ్ళు నెల ముందు ఆఫీస్కి పోయి చెప్పినారు. మళ్ళీ నిన్న 9వ తేదీ ఫిబ్రవరి నెల ఆఫీస్కి పోయి చెప్పారు సార్. మళ్ళీ డిసెంబర్ 15 ఒక ఆఫీస్కి లెటర్ పెట్టినారు సార్. తల్లిదండ్రుల సంతకం పెట్టుకో ఎస్ఎంసీ మెంబర్స్ సంతకాలు పెట్టి పంపించారు. ఇతను పిల్లకాయలు కొడుతున్నాడని, తర్వాత ఆడపిల్లలను అసభ్యంగా మాట్లాడుతున్నారు. స్కూల్లో అతని వ్యవహార శైలి ఎలా ఉంటుందండి? టీచింగ్ లేదు సార్. వచ్చి నిద్రపోతాడండి. పిల్లలు అందరికి చెప్తున్నారు సార్. పిల్లకాయలను చదువు చెప్పకుండా నిద్రపోతాడు, కట్టుతో కొడతాడు. అక్కడక్కడ మీరు ఇన్స్ట్రక్షన్ చేయరా? మీరు వెళ్ళరా స్కూల్ రూమ్లోకి, క్లాస్ రూమ్లోకి? క్లాసులు బిగిన్ అయినా బాగుంది సార్. ముందుగా చెప్తాం సార్. వాళ్ళకు చాక్ పీసులు డస్టర్లు ఇచ్చి క్లాసులు దొరుకుతాయి లేదా అబ్జర్వ్ చేసుకుంటా తిరుగుతూ ఉంటారు సార్. స్టాఫ్ రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇట్లా సిలబస్ ప్రతి నెల చదువులు మేము పిల్లలతో మాట్లాడడం జరిగింది సార్. పిల్లలతో మాట్లాడితే మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఎక్కడంటే అక్కడ నడుము వగైరా పట్టుకుంటున్నాడు. బ్యాడ్ టచింగ్స్ ఉన్నాయని వాళ్ళ అమ్మ నాయన పోయి చెప్తే వాళ్ళ అమ్మ ఆఫీసర్ చెప్పినారు సార్. రాసిచ్చినారు ఆఫీస్కి పోయి సార్. మీతో అన్నా బాగుంటాడు, మీ పైన కూడా రివర్స్ అవుతాడు. సీనియారిటీ గుర్తించాలా. పెద్ద చిన్న అంటే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గౌరవం లేదు, బెదిరిస్తాడు, భయపెడతాడు. ఏం మాట్లాడిన సెలవు సీట్ కూడా రాసిడు సార్. ఆయన డైరెక్ట్గా ఆన్లైన్లో వేసుకోబోతాడు. ఆయనకు మేము సబార్డినేటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయడంలే, సీనియారిటీని రీకాల్ చేయడు, డిసిప్లిన్గా ఉండడు, ఓవర్ టాకింగ్ అదేంది మగతగా అది అబ్నార్మల్గా ఉంటాడు సార్. ఓకే. మొత్తానికైతే ఈ పాఠశాల జరిగిన తతంగమంతా కూడా అధికారులకు తెలిసి జరిగిందా, అధికారులకు తెలియక జరిగిందా అనే విషయాలపైన అయితే మనం ఇప్పుడు ఎంఈఓ రామసుబ్బారెడ్డి సార్ అడిగి మనం తెలుసుకున్నాము. అయినప్పటికీ ఆయన చెప్పే మాట ఏంటంటే ఇక్కడికి వచ్చి విచారం చేశాను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నాను అని చెప్పడం జరిగింది. అంటే మీకు తెలియదని అడిగిన దానికి ఆయన చెప్పేటటువంటి మేము విచారణ చేపట్టాము, మేము లేము కదా ఇక్కడ చేసే సమయంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగ యువత రోడ్డు పైన బజ్జీలు కొట్టో లేకపోతే ఇంకో కొట్టో పెట్టుకొని తిరుగుతున్న ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం వచ్చి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి కూడా ఇటువంటి కీచక పనులకు ఊతము ఇస్తున్నటువంటి ఇటువంటి ఉద్యోగులను వెంటనే శిక్షించాలని వాళ్ళ తల్లిదండ్రులు అలాగే ఇతర సామాజికవేత్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం జిల్లా ఉన్నత విద్యాధికారులు ఎటువంటి చర్యలు చేపడతారనేది కూడా మనం చూద్దాం.